నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు రికవరీ అంటే నీకు కొంచెం ముందుకు పోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అన్ని భూములు ఆంధ్రోళ్ళు ఆక్రమించిన భూములన్నీ తీసేసుకుంటాము, దాన్ని మనం ప్రభుత్వం అట్లయింది ఇట్లయింది అని చెప్పి హడావుడి చేసిన. హడావుడి చేయగానే మీకు బాగా గుర్తుండే ఉండాలా, 100 feet రోడ్డు వైఎస్ఆర్ ఏం సొసైటీ అది అయ్యప్ప సొసైటీ. అయ్యప్ప సొసైటీ దగ్గర బుల్డోజర్లు పోయి అన్ని బిల్డింగ్లు కూలగొట్టడం మొదలుపెట్టి జస్ట్ ఎన్ని రోజులు ఒక 4-5 రోజులలో ఆడ కొంచెం పొక్క పెట్టి ఈడ కొంచెం పొక్క పెట్టి అట్లా చేసిన. ఇంకా హైడ్రా కొంచెం భవనాలు కూలగొట్టింది, అది కూల కూడా కొట్టింది. పోయి గీకొచ్చి ఇదన్నీ అయిపోయినాయి. ఇంకా మొత్తం భూదాన్ భూములన్నీ అవి తెలిసి భూదాన్ భూములు, తర్వాత ట్రస్ట్ భూములు అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, అన్ని అక్రమాలే అని చెప్పి ఓపెన్ గా చెప్పింది. కవిత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, అయిపోతుంది రేపటికల్లా. దాని తర్వాత ఏమైంది, ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నిటిని రెగ్యులరైజ్ చేసింది. ఎందుకు చేసిందంటే అప్పుడు అమ్మ ముట్టాల్సిన వాళ్ళకి అన్ని ముట్టిపోయినాయి, ఇంకా దాని మీద నోరు మెదపలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళకి ముట్టాల్సి ఇప్పుడు నాగార్జున దగ్గరికి పోయి ఎన్కన్వెన్షన్ కూల్చిండ్రు కదా, ఏమైంది దాని కథ? మరి అక్కడ చంద్ర పునరుద్ధరించారా? రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేసిండ్రా? అది ఏమైంది? అక్కడి వరకే పోయి ఎందుకు ఆగింది? ఇప్పుడు ఇట్లాంటి అది ఒక్కటే కాదు, ఒకటి ఉదాహరణ చెప్తా ఉన్నా. లోపాయకారిగా జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం బెదిరించి భయపెట్టి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఇట్లా భూములు ఆక్రమించిన వాళ్ళ దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఐటీ కంపెనీల దగ్గర నుంచి తమ సొంతానికి డబ్బులు తీసుకోవడం వల్ల ఖజానా ఖాళీ అవుతా ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ భూముల మీద, ఎందుకంటే ఈ భూములు ఏవో కంపెనీ మాకు అదే భూములు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులను ఎవరిని అడిగి ఉంటది, కొంచెం ఎక్కువ ఇస్తానుంటది. వాస్తవం 100% అదే. కాకపోతే ఆధారాలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే పలానా కంపెనీ మాట్లాడింది అంటే ఇంకో మనం ఒక పెద్ద సమస్య ఏం కాదు. మనం ఒక 1-2 నెలలు కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే అవన్నీ బయటకు వస్తాయి. తెలుసు. అయితే నేనేమంటే ఇంత అది నువ్వు ఒక ఓపెన్ గా వచ్చినోడివి, ఈ సమాజానికి సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా అనుకుని వచ్చినోడివి, అది కూడా ఒక కసితో వచ్చినోడివి, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఒక కసితో వచ్చినోడివి, ప్రజలకు అంతగా కసిగా నువ్వు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది ఎగ్జాక్ట్లీ ఆ అవసరం లేకుండా అట్లా పని చేయకుండా మీరు ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ ప్రభుత్వంలో ఉండబడేటువంటి అందరు మంత్రులు కూడా పాపం, అందరు కూడా కాదు, అందరి ఎమ్మెల్యేలు కూడా ఒక 2-3 మంత్రులు, 2-3 నాయకుల కోసం ఇలా మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది. ఇది తప్పు.